అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాంబర్లో ఉన్న తన వద్దకు సుదర్శన్ రెడ్డి వచ్చి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని అడిగారని ఎంపీడీఓ తెలిపారు. ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్ అతని అనుచరులు విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు. దాడి చేసిన సమయంలో పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఉండటంతో వారందరినీ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. కార్యాలయం బయటికి వచ్చిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు ఎంపీడీఓను బూతులు తిట్టుకుంటూ వెళ్లారు. ఎంపీడీఓకి గాయాలవడంతో కార్యాలయంలోనే వైద్యులు ప్రాథమిక చికిత్సలు అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడిని స్థానిక టీడీపీ నాయకులు ఖండించారు. ఎంపీడీఓపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఘటనపై ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:10 ఆ టైంలో ఆఫీస్లో నేను ఒక్కటే ఉంటాను. నా చాంబర్ మన అటెండర్ ద్వారా ఎంపీపీ కొడుకు అనేది రూమ్ ఎంపీపీ రూమ్ దిగాలి కావాలి వస్తే అందరూ వచ్చేస్తుంది అది తాగి తినేదో చేస్తారు అని నా ఉద్దేశంతో ఉంటుందా. మేడం వచ్చేప్పుడు ఏంటంటే అంతే నా మాట నేను లేదు. అందరూ లోపల దూరేసి వచ్చి నేను ఒకే కూర్చోండి మీద పడి తన్ని కొట్టి సుదర్శన్ రెడ్డి తన్నాడు కొట్టాడు. కూర్చి ఉంటే నల్ల కూర్చోబెట్టి తీసుకుని కొట్టాడు. అంటే చేయవచ్చున ఇది ఇచ్చింది. అది కూడా జేబులో బియ్యంలో పెరిగినా పెట్టింది. నా దగ్గర పెట్టుకుంటే అటెండర్ దగ్గర ఉంటుంది బీగాలు. మళ్ళీ అటెండర్ దగ్గర బీగాలు తీసుకొని పోయి ఆ రూమ్లో దౌర్జన్యం కూర్చొని అరగంట సేపు ఎవడొచ్చి నేను ఎవడు అంటే నేను పోయే ముందు ఏమన్నా ఆయన కొట్టిపోతూ నిన్ను చంపేస్తాము అని చెప్పి నన్ను అటెండర్ మాట్లాడుతూ తీసి చెడ్డ మాటలు మాట్లాడు. సుదర్శన్ ఎంపీ కొడుకు ఆయనకి ఏ పదవి లేదు. పదవి లేకపోయినా వచ్చి ఆఫీసులో ఛాంబర్లో కూర్చోవడము తాగడము తినడము ఇట్లన్నీ చేస్తున్నాను. దాన్ని నేను వద్దని దానికి తెచ్చిపెట్టి నన్ను ఇంతవరకు వద్దనే వాడు నాకు అడ్డే లేదు అని పొలం మీద పెట్టి చంపేస్తాను. వాళ్ళట్టు ఆయన ఏం చేస్తాడో ఇవ్వ నాకు తెలియదు. పవర్ ఉండేవాడు చెప్పలేదు. భయం ఎక్కువ నాకు అదే మన గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ కావాలి. చిన్నవాళ్ళు అనే ఉద్దేశంతో నా ముందు దాడి చేశాను. కాబట్టి మా మేనల్లుడు నాకు కార్ డ్రైవర్ కాదు. అతను అడ్డుపోయి అతను కొట్టి